ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం. మనం ఇప్పుడు అమరావతిలోని సిడి యాక్సెస్ రోడ్లో ఉన్నాం. ప్రధానంగా సెక్రటేరియట్ పైన రాయపూడి నుంచి నేరుగా హైవేలో కలిసేటువంటి ప్రధానమైనటువంటి సిడి యాక్సెస్ రోడ్లో ఉన్నాం. అయితే ఈ రోడ్డుకు కొంత అవాంతరాలు ఎదురైనాయి. వెంకటపాలెం వరకు 4 లైన్ల రోడ్డుగా నిర్మించినటువంటి ప్రభుత్వం వెంకటపాలెం నుంచి సీఎం ఇంటి వరకు 2 లైన్ల రోడ్డు మాత్రమే నిర్మించింది. అయితే ఆ తర్వాత మిగిలిన 2 లైన్లను ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ వైద్య ఆరోగ్య కేంద్రం వద్ద మంచన సత్యనారాయణ వైద్య ఆరోగ్య కేంద్రానికి సమీపంలో సిడి యాక్సెస్ రోడ్డు మధ్యలో ఒక 90 సెంట్ల స్థలము ఒక లాయర్ది ఉంది, హైకోర్టు లాయర్ది. ఆ 90 సెంట్ల స్థలాన్ని హైకోర్టు ఇది నా పొలము, నేను ల్యాండ్ పూలింగ్కు ఇవ్వను, ల్యాండ్ అక్విజిషన్కు ఆలోచిస్తాను అని చెప్పారు. అయితే ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి చాలా టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే గతంలో 2 సార్లు టోటల్గా ల్యాండ్ అక్విజిషన్ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ ఆ నోటిఫికేషన్లను రద్దు చేసుకుంది. కారణాలు ఏవైనా ఆ నోటిఫికేషన్ తిరిగి మరలా ఇవ్వాలంటే ఎంతమంది సమ్మతించారు, మధ్యలో ఎంతమంది మళ్ళీ ల్యాండ్ పూలింగ్కు వద్దనుకొని ఇచ్చారు, ఈ లిస్ట్ అంతా ఫైనల్ చేసి సమ్మతించిన వాళ్ళ లిస్టు తోటి ఇది ల్యాండ్ పూలింగ్ కింద కాకుండా ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భూమిలో ఇంతకుముందు కాయగూరల సాగు చేసుకునేవాళ్ళు, ప్రధానంగా గోంగూర పండించేవాళ్ళు ఈ పొలాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ హైకోర్టు అడ్వకేటు ఇక్కడ ఒక ఎస్సీలకు పాలెము వెంకటపాలెంకు చెందినటువంటి ఎస్సీలకు కౌలుకిచ్చాడు. వాళ్ళు గోంగూర వేసుకొని ఎక్కువ కాలం గోంగూర కోసి దాన్ని అమ్ముకొని, ఎర్ర గోంగూర కోసి అమ్ముకొని ఉండేవాళ్ళు. ఇంతకుముందు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటికి ఇంకా ఈ రోడ్డు వేయలేదు. ఇప్పుడు ఈ రోడ్డు ఇక్కడ నుంచి వంక తిరిగిపోయింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ వెనక మన పక్కన ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆ లాయరు ఇవ్వలేదు కాబట్టి ఆ స్థలాన్ని వదిలేసి అటు సైడ్ నుంచి తిప్పుకొని రోడ్డు వచ్చేసింది. అంటే ఇప్పటికిప్పుడు మేము ఒక గొప్ప రోడ్డు వేశామని చూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా జరిగిందే తప్ప ఈ కొంచెం గ్యాప్ వదిలిపెట్టేసేసి మామూలుగా రోడ్డును వదిలేసేసి వేసేసినా వెహికల్స్ పోవనేది ఏం లేదు. ఇప్పుడు ఆడికి 1 కిలోమీటర్కు సుమారుగా 1.5 దాకా ఖర్చు పెడతామన్నారు ప్రభుత్వం. ఇప్పుడు ఆ వక్రం వేసింది వేస్ట్ అయిపోయింది. అది మళ్ళీ తర్వాత దాన్ని మార్చాల్సిందే. పైగా ఇక్కడ ఎక్కడైతే సీఎం గారి ఇంటి దగ్గర ఆ కరకట్ట మీదకి దీన్ని మార్చారో అక్కడి నుంచి కూడా నేరుగా ముందుకు పోవాలి. అక్కడ మార్చారు. ఎందుకంటే ఆ కింద ఉన్నటువంటి భూములు ఎవరు కూడాను ల్యాండ్ పూలింగ్కి ఇవ్వలేదు కాబట్టి ఆ భూములను కూడా ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకోవాలి. ఈ సమస్యలు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా మేము ఒక రోడ్డు వేసామని చెప్పుకోవడానికి ప్రభుత్వం ఈ వంకలు తిప్పింది. ఈ వంకలు తిరగడం వల్ల ఆ వంకల్లో వేసినటువంటి రోడ్డు ఖర్చు వృధా అయిపోతుంది. అందుకనే ల్యాండ్ పూలింగ్కు చాలామంది ఇవ్వడం లేదు అమరావతిలో అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మెయిన్ రోడ్డుకే ఏదైనా నేను ఇవ్వను, ల్యాండ్ అక్విజిషన్కి నోటీస్ ఇచ్చుకోండి, నోటిఫికేషన్ జారీ చేయండి, నిబంధనల ప్రకారం నాకు కావాల్సిన కాంపన్సేషన్ ఇవ్వండి, అప్పుడు నేను ఇస్తానని చెప్పేసి ఆ లాయరు తేల్చి చెప్పడంతో విధి లేక పక్క నుంచి రోడ్డు వేసుకున్నారు. కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, అమరావతి.